అందరికీ నమస్కారం. ఎవరైతే ఈశ్వరుడు అంటే నాకు సర్వస్వం అనుకుంటారో వాళ్ళు ఇది వినండి. ఒకానొకప్పుడు దేవగిరి అనేటువంటి పట్టణంలో సుధర్ముడు అనే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. త్రికాల సంధ్యావందనం అలవాటైనవాడు. భగవంతుని యందు మనసు రమించటం చేత తనకు ఇది ఉన్నది అని కానీ లేనిది అని కానీ ఎన్నడూ భావన చేయనివాడు. తనకు ఒకటి లేకపోవటం కూడా ఈశ్వరానుగ్రహమే అని అనుకోగలిగినటువంటి వాడు. సంపన్నత కలిగిన హృదయం ఉన్నవాడు. ఈశ్వరుడు మమ్మల్ని ఉద్ధరించడానికే మాకు ఇది ఇచ్చి ఉండకపోవచ్చు అని అనుకుంటూ ఉండేవాడు. కాబట్టి అటువంటి భక్తుడు ఒకరున్నాడు. ఆయనకు సుదేహ అని ఒక భార్య ఉన్నది. ఆమె మహాశౌశల్యవతి. భర్తను నిరంతరం ధర్మం నందు అనువర్తించేటువంటి స్వభావం కలిగినటువంటి తల్లి. చాలా కాలం ఇలా ఉంటుండగా వీళ్ళిద్దరికీ బిడ్డలు కలగలేదు. అప్పుడు సుధర్ముడి దగ్గరికి భార్య వెళ్ళి ఇలా బాధపడింది. ఏవండి, మన వంశం నిలబడడానికి, పూజా మందిరంలో పూజ చేయడానికి, ఇంట్లో వండిన పదార్థం ప్రేమతో అమ్మా అని పిలిచి తినడానికి బిడ్డలు లేరు. తల్లి ప్రేమ లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. నాకు తల్లితనం లేకపోవడం బాధగా ఉంది. మనకు పిల్లలు లేరు అనే లోటు ఎలా తీరుతుంది అని భర్త దగ్గర ఏడ్చింది. నిజమే, ఈ లోటు ఎలా తీరుతుంది? మనకు బిడ్డలు కలగట్లేదు అని అనాలి. కానీ సుధర్ముడు ఎంత గొప్ప మాట అన్నాడు అంటే భార్యతో, ఎవరికి తల్లిదండ్రులు, ఎవరికి బిడ్డలు, ఎవరి స్వార్థం వాళ్ళది. కలిసినవి విడిపోతూ ఉంటాయి. పట్టు విడిపోయే ఈ లోకమునకు ఉన్నటువంటి స్వభావము. దేనికోసం నీకు ఈ అలజడి? నువ్వు ఈ సంబంధాన్ని ఈశ్వరుడి యందు పెట్టు. నువ్వు తరిస్తావు, నేను తరిస్తాను. ఈశ్వరుడు యందుయే మనం మనసు పెట్టి ఉండడానికి మనకు పిల్లలు లేకుండా చేశాడేమో. ఈశ్వరుడు యందు మనసు పెట్టు అన్నాడు. సరే అని ఆమె మనసు సర్దుకుంది. కానీ లోపల మాత్రం ఆ బాధ అలానే ఉంది. కానీ లోకం అనేది ఒకటి ఉంది కదా, ఎవరినైనా ఏమైనా అంటే ఎంత బాధపడతారు అన్నది తెలియదు. ఇతరులను బాధించి బతకటం కలియుగ లక్షణం. ఒకరోజు సుదేహ స్త్రీల మధ్య వాదులాట వచ్చింది. ఏదో పేరెంటం జరిగింది. తనకు తెలిసినటువంటి ఒక మంచి మాట చెప్పింది. ఇలా చేయకూడదు అని ఏదో అంది. అప్పుడు పక్కనున్నామా, నువ్వు చెప్పడానికి నీకున్న యోగ్యత ఏంటి అని అంది. ఏమిటి నువ్వు మాట్లాడేది? నువ్వు గొడ్రాలివి. ఎంత ఉంటే ఏంటి? నీకు డబ్బుందేమో. నీ తర్వాత తినడానికి ఎవరున్నారు? మాకు అలా కాదు. మా తర్వాత తినడానికి పిల్లలున్నారు. మేము వండితే అమ్మ అని తినడానికి పిల్లలున్నారు. నా ఐశ్వర్యం నీకెక్కడొస్తుంది? నీకు ఇక పిల్లలు పుట్టరు. నువ్వు తలక్రిందులుగా తపస్సు చేసినా నీకు పిల్లలు పుట్టరు అన్నది. అప్పుడు సుదేహ ఏడ్చుకుంటూ వచ్చి భర్తతో, నాకు పిల్లలు పుట్టరా? నాకు అమ్మ అని మాట లేదా అని అడిగింది. అప్పుడు సుధర్ముడు అన్నాడు, నాకు బిడ్డలు పుట్టరా పదే పదే ఎందుకు అడుగుతున్నావు? నీ మనసు ఈశ్వరుడి యందు ఎందుకు ఉంచలేకపోతున్నావు? ఎందుకు ఆ దుఃఖం? దానివల్ల ఏం కలుగుతుంది నీకు? నీకు బిడ్డలు కలుగుతారో కలగరు. దోషం నీదో లేకపోతే దోషం నాదో. ఒకవేళ ఈశ్వరుడు బిడ్డలు నీ దోషం వల్లే కలగకుండా ఉంటున్నారు తేల్చటానికి ఒక పరీక్ష పెడతాను, ఈశ్వరుణ్ణే అడుగుతాను అని మనసులో అనుకొని సుదేహకు చెప్పకుండా 2 పూలదండలు తెచ్చి ఈశ్వరుడి పాదాల దగ్గర పెట్టాడు. ఆ పూలదండలకు గుర్తులు పెట్టుకొని, మాకు అమ్మా నాన్న అని పిలిపించుకునే అదృష్టం ఉంటే ఈ దండ పట్టుకుంటుంది, ఆ అదృష్టం లేకపోతే ఆ దండ ముట్టుకోదు అని ఈశ్వర నీ సంకల్పాన్ని చెప్పేయాలి. మాకు సంతానాన్ని ఇద్దామనుకుంటున్నావో ఇవ్వొద్దు అనుకుంటున్నావో చెప్పేయి. నువ్వు ఇక నన్ను ఎన్నడూ నాకు ఇక బిడ్డలు కలగరా అని అనరాదు. ఇది ఈశ్వర శాసనం, ముట్టుకో అన్నాడు. ఏ దండ పట్టుకుంటే పిల్లలు పుడతారో అది కాకుండా వేరే దండ పట్టుకుంది. అప్పుడు సుధర్ముడు సుదేహతో, ఇక మన ఇద్దరికి సంతానం కలగదు. ఇక నువ్వు నన్ను ఎప్పటికీ ఈ ప్రశ్న వేయవద్దు. నువ్వు ఈశ్వరుడి యందు మనసు పెట్టి సంతోషంగా ఉండు అన్నాడు సుదేహతో. అప్పుడు సుదేహ అంది, నాకు కొడుకు పుట్టకపోయినా బాధలేదు. నేను అమ్మ అని పిలిపించుకోవడానికి మీరు ఇంకో పెళ్లి చేసుకోవాలి అని అంది. ఆమె వల్ల సంతానం కలుగుతారు కదా అన్నది. అప్పుడు నన్ను అమ్మ అని పిలిస్తే చాలు అంది. పెళ్లి చేసుకోండి మీరు అన్నది. అప్పుడు సుధర్ముడు అన్నాడు, చెప్పినంత తేలిక కాదు ఇది. నీ యందు ఒకనాడు పెనుభూతమై కూర్చుంటుంది అని సుధర్ముడు సుదేహతో అన్నాడు. నాకు సంతానం అవసరం లేదు, ఈశ్వరుడు ఉన్నాడు చాలు అని అన్నాడు. కానీ సుదేహ వినలేదు. నేను చచ్చిపోతాను అనే అంత పని చేసింది. అప్పుడు మాట కాదనలేక సుదేహ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు గూష్మ. సంతోషంగా కాలం గడుస్తుంది. ఆమె
ఏది ఇంట్లో జరిగినా ముందు అక్కగారికే చెప్పేది. గూష్మాకి ఒక అలవాటు ఉండేది. ఆవిడ ప్రతిరోజు కూడా 101 పార్థివ లింగాలకి అర్చన చేసేది. అర్చన చేసి పూజ అయిపోయిన తర్వాత 101 శివలింగాల్ని తీసి ఒక సరోవరంలో కలుపుతూ ఉండేది. ఇలా ఆమె 3 సంవత్సరాలు 101 శివలింగాలను ఆరాధన చేసింది. చేసిన శివపూజ వల్ల ఆమె గర్భం దాల్చింది. పండు లాంటి మగపిల్లవాడు పుట్టాడు. అందరూ సంతోషంగా ఉన్నారు. ఆ పిల్లవాడితో అమ్మ అని పిలిపించారు సుదేహాని. చాలా సంతోషపడింది సుదేహ కూడా. సుధర్ముడు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. నాకు కొడుకు పుట్టాడు కానీ ఇంకా శివుని యందు మనస్సు పెట్టి పూజలు చేస్తూ ఉన్నాడు. గూష్మ కూడా నాకు కొడుకు పుట్టాడని సంతోషంతో మళ్ళీ 101 శివలింగాల్ని అలాగే ఆరాధిస్తూ ఉంది. ఇలా కొన్నాళ్ళు అయ్యాక ఆ బాబుకి యుక్త వయసు వచ్చింది. అతనికి సంబంధం చూశారు. మంచి ఐశ్వర్యవంతులైన బ్రాహ్మణుల సంబంధం కుదిరింది. ఈ పిల్లాడికి వివాహం చేశారు. మంచి కోడలు ఇంటికి వచ్చింది. ఇక్కడే అసలైన ఇబ్బంది వచ్చింది. వీళ్ళైతే సుదేహాన్ని గౌరవిస్తారు, కానీ వియ్యాలవారు ఎవరిని గౌరవిస్తారు? ఆ పిల్లాడి యొక్క సొంత తల్లిని ఎవరో ఆమెను గౌరవించేవారు. మా వియ్యపురాలు అని గౌరవించి అన్నిటికీ ప్రేమగా పిలిచి ఈమెను చూసేవారు. అప్పుడు అది చూసి సుదేహ ఎంతైనా నేను వియ్యపురాలను కాను, సొంత తల్లి కాబట్టి అదే వియ్యపురాలు అని కక్ష పెరిగిపోయింది సుదేహాకి. ఒకరోజు కొడుకు కోడలు నిద్రిస్తూ ఉన్నారు. అలా నిద్రిస్తూ ఉండగా ఈవిడ అసూయ రోజు రోజుకి పెరిగింది. నా చెల్లెలైన గూష్మాకి ఇంత గొప్పగా ఆదరణ కలగడానికి కారణం ఏమి? ఆవిడ శివపూజ అని సుదేహ గుర్తించలేకపోయింది. ఈవిడ అనుకుంది, ఒక కొడుకు ఉండడమే, ఆ కొడుకే లేకపోతే ఇంత ఆనందంగా ఉన్న నా చెల్లెలు కళ్ళ వెంట నీటి దారలు కారుతుండగా గుండెలు బాదుకొని ఏడిస్తే తప్ప నా అగ్నిహోత్రం చల్లారదు అని ఒక రాత్రివేళ భార్యతో కలిసి నిద్రపోతున్నటువంటి గదిలోకి వెళ్ళి ఒక కత్తితో ఆ పిల్లాన్ని పొడిచి చంపేసి ఆ పిల్లవాడి శరీరాన్ని కోసేసింది. అవన్నీ కలిపి ఒక మూట కట్టింది. మూట కట్టి ఆ శివలింగాల్ని కలిపే చోట నీళ్లల్లో ఆ శరీరం ముక్కలు పారేసింది. తెల్లవారింది. గూష్మ లేచింది. 101 లింగాలకు అర్చన చేస్తుంది. కోడలు లేచి చూసింది. తన ఒంటి మీద పక్క మీద నెత్తురు అట్టలు కట్టేసి ఉంది. తన భర్త శరీరంలో కొన్ని భాగాల యొక్క ముక్కలు మంచం మీద పడి ఉన్నాయి. తను అదంతా చూసి గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది కోడలు. సుదేహ గబగబా లోపలికి వెళ్ళి చూసి, అయ్యో కొడుకు పోయాడమ్మా అని ఈవిడ కూడా ఏడుస్తూ, ఈ గూష్మ ఏడవదే అని చూస్తుంది. ఈ గూష్మ శివార్చన చేస్తూ ఉంది. ఆవిడంది, ఎవరు ఆ బిడ్డల్ని ఇచ్చాడో ఆయనే ఆ బిడ్డకు రక్షకుడు. వాడిని ఆయన రక్షిస్తాడు. వాడు ఎక్కడున్నా రక్షింపబడతాడు. వాడిని కోసినా కాల్చినా చంపినా వాడు బ్రతికి తీరుతాడు. ఆయన రక్షిస్తూ ఉండగా నేను ఈ పూజ ఎందుకు ఆపాలి? నేను ఈశ్వరుని నమ్మి పూజ చేస్తాను అని పూజ చేసింది. 101 శివలింగాల్ని ఆ పార్థివ లింగాల్ని తీసి నూతిలో వేద్దామని తీసి శివలింగాల్ని వేసి చూసేటప్పటికి కొడుకు శరీర భాగాలు నూతిలో తేలుతూ కనపడ్డాయి. గూష్మాకి ఆ శరీర భాగాలను చూసినా కూడా ఏమీ అనలేదు. ఆమె మనసులో ఏ అక్కసు కలగలేదు. నా శంకరుడు నా ఇంట పువ్వు పూయించి తన పాదాల దగ్గరే ఇలా తీసుకొని ఉంటే నేను దాన్ని అడగను. ఈశ్వరుడు తీసుకెళ్ళిపోవాలి అని సంకల్పం చేస్తే నాకు ఆమోదయోగ్యమే అని వెళ్ళిపోయింది. ఆమె భక్తి చూసి శివుడు తట్టుకోలేకపోయాడు, భరించలేక అమ్మ అమ్మ అంటూ పిల్లవాడు బతికి వచ్చేసి వాడన్నాడు, ఈవిడ అడగలేదు, వచ్చి అమ్మ నన్ను పెద్దమ్మ చంపేసింది, అమ్మ కత్తిపెట్టి పొడిచిందమ్మా, నాకు తెలివి వచ్చేటప్పటికి ఇంకా పొడిచి వేసింది, నా శరీరాన్ని కోసి తెచ్చి ఇందులో పారేసిందమ్మా, పెద్దమ్మ చంపింది, శివుడు బతికించాడమ్మా నన్ను నీ పూజకి అని అన్నాడు. ఆవిడ అన్నది, ముక్కు మీద ఏలేసుకో, ఒరేయ్ నిన్ను కాపాడినటువంటి వాడే మహాకాలుడు, ఆయనే తీసుకెళ్ళగలడు, ఆయనే బ్రతికించగలడు. ఈశ్వరుడు నిన్ను రక్షించాడు. కొడుకు మీద చెయ్యి వేసి, తప్పు నాన్న, పెద్దమ్మను అట్లా అనకూడదు, ముక్కంటి స్వామి నిన్ను రక్షించారు, ఆయన రక్షణ ఉన్నంతకాలం ఎవరూ ఏం చేయలేరు అని అంది.